హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే చేపల పులుసు. అది కూడా ఇంట్లో చేసిన చేపల పులుసుకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చెప్పండి. బయట కొనుక్కున్నవి ఏంటంటే బాగుంటాయి, బట్ అంత టేస్ట్ అయితే ఉండవు. అదే మన చేతితో చేసుకున్నవి అయితే చాలా బాగుంటాయి కదా. అది కూడా పెద్ద ప్రాసెస్ ఏం అవసరం లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు ఏంటి అన్నవి అవన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఫస్ట్ నేనైతే ఎలా చేశానో చెప్పి చాలా సింపుల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం లేదు, నీట్గా ఆనియన్స్ అన్నీ చాప్ చేసుకోవాలి. సో ఆనియన్స్, టమాటోస్, అవి టమాటో పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. సో అవి బాగా కుక్ అయిన తర్వాత కొంచెం మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులో స్పెషల్ ధనియాల పొడి కానీ మెంతుల పొడి కానీ ఇవి వేస్తే ఏంటంటే తెలియదు కానీ చేపల పులుసులో చాలా అదిరిపోద్ది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అవన్నీ మనకు కావాల్సిన మసాలాలు అన్నీ యాడ్ చేసుకోవాలి. ప్లస్ మనకు కావాల్సిన ఏదైతే చేప ఉంటుందో ఫిష్, ఆ ఫిష్ని తీసుకొని నీట్గా దాన్ని క్లీన్ చేసుకొని, సో ఏంటంటే చేపలకి ముక్కకి పట్టాలంటే కొంచెం ఉప్పు కారం ఇవన్నీ పట్టించేసి ఉంచాలన్నమాట కాసేపు. సో ఇంతలో ఏంటి, మన ఉల్లిపాయల పేస్ట్ ఇవన్నీ వేస్తాం కదా. సో ఇవన్నీ రెడీ అయిపోతాయి ఆటోమేటిక్గా. కొంచెం మనకు కావాల్సిన మెయిన్ ఏంటంటే చింతపండు పులుసు వేసేసి కాసేపు ఆగిన తర్వాత ఈ చేపలు తీసుకొచ్చి అందులో వేసేయడం అనమాట. సో ఎక్కువ కదపకుండా, గరిటది ఎక్కువ వాడకుండా దానికి కొంచెంసేపు